రాష్ట్రంలో వైకాపా నాయకులు శవాల వేటలో ఉన్నారండి. ఈ పెన్షన్ల రాజకీయంలో వాళ్ళు శవాల మీద పేలాలు వేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నిన్న జోగి రమేష్ గారు, ఈయన పెరంబలూరు నుంచి పోటీ చేస్తున్నారు, మంత్రి గారు, ఒక వృద్ధురాలు చనిపోయారు పెరంబలూరులో. ఏమిటి, ఆవిడ ఇంట్లోనే చనిపోయారు, కానీ గత 2 రోజులుగా ఈ పెన్షన్ కోసం కూడా తిరుగుతున్నారట ఆవిడ సచివాలయం చుట్టూ. ఈ ఎండలకి జనరల్గా వృద్ధులకి బయటకు వస్తే కష్టమే. సో చనిపోతే జోగి రమేష్ గారు అక్కడికి వెళ్ళి ఈ శవాన్ని మాకు ఇవ్వండి, దీన్ని తీసుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు పెట్టి ప్రదర్శన చేస్తామని అడిగట. అయితే వాళ్ళు ఒప్పుకోలేదనుకోండి, ఓట్లే కావాలనుకుంటే శవాన్ని తీసుకెళ్ళు అని చెప్పి ఈ మృతురాలి బంధువులు జోగి రమేష్ గారి మీద విరుచుకుపడ్డారట. సో ఈ విధంగా క్రూర పరిహాసం ఆడుతున్నారండి ఈ అవాతాతలతోటి, వృద్ధులతోటి. నేనంతా చాలామంది చూసుంటారు, నేను వేరే ఒక వీడియో కూడా చేశాను. అదేంటంటే ఈ వృద్ధుల మంచాల మీద ఈ వైకాపా నాయకులు కొందరు తయారయ్యి వాళ్ళని మంచాల మీద ఎత్తుకొని వస్తున్నారు ఆ గ్రామ సచివాలయాలకి. మామూలుగా రావటం కాదండి, వాళ్ళ చేత నల్ల జెండాలు పట్టించారు. వాళ్ళేమో ఆ ముసలి వాళ్ళంతా కూడా రాలేరని కదా మంచం మీద పడుకోబెట్టి తీసుకొస్తున్నారు. అయినా మంచం మీద పడుకొని కూడా వాళ్ళు జెండాలు మాత్రం పట్టుకున్నారు, నల్ల జెండాలు. దేనికి నల్ల జెండాలు? చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, ఆ కూటమికి వ్యతిరేకంగా నిరసన అట అది. అంతేకాదు చంద్రబాబు నాయుడు నశించాలి ఇలాంటి నినాదాలు కూడా చేస్తూ వచ్చారు వీళ్ళంతా. ఎందుకు ఈ ప్రదర్శన చేశారు? ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఈ నాటక పోటీలు నిర్వహించారు? ఎందుకయ్యా అంటే ఏదో చంద్రబాబు నాయుడు గారి వల్ల, తెలుగుదేశం పార్టీ వల్ల ఈ పెన్షన్లు అందడం లేదు అనే కార్యక్రమం ఒకటి చేశారు. గమ్మత్ ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక ట్వీట్ చేశాడండి. ఇది అందరికీ తెలుసు, ఆ రోజున జరిగింది. ఏంటంటే భీమలా నాయక్ సినిమా విడుదలైతే పవన్ కళ్యాణ్ది, ఆ సినిమాలో టికెట్ రేట్లు సక్రమంగా ఉన్నాయా లేదా, బెనిఫిట్ షోలు ఏమైనా వేస్తున్నారా, ఇక్కడ ఏమైనా అక్రమాలు జరుగుతున్నాయా అనే విషయాన్ని పర్యవేక్షించడానికి గ్రామ సచివాలయ ఈ వార్డు ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఆ ఎంప్లాయీస్కి ఉద్యోగం ఇచ్చారండి. ఆ ఉద్యోగం మీరు పొద్దున్నే వెళ్ళాలి అని ఇది పోస్ట్ చేశాడు ఆయన. 2022/2/24 తేదీన సినిమా థియేటర్స్, నంద్యాల మండల్, నంద్యాల టౌన్ అపాయింటింగ్ 1 వార్డ్ రెవెన్యూ సెక్రటరీ టు మానిటర్ ద టికెట్ రేట్స్ ఆఫ్ స్క్రీనింగ్ భీమ్లా నాయక్ ఫిల్మ్ అని చెప్పి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద సబ్ కలెక్టర్. అంటే సబ్ కలెక్టర్ గారు స్వయంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమని? థియేటర్ దగ్గరికి వెళ్ళి నిలబడి నువ్వు అన్నీ చూడు అని. అంటే ప్రతి థియేటర్ దగ్గర ఒక వార్డు ఈ సెక్రటేరియట్ ఎంప్లాయీ నిలబడ్డాడు అనమాట. ఆ విధంగా వాళ్ళు ఆదేశాలు ఇచ్చారనమాట. మరి దానికి మనుషులు ఉన్నప్పుడు, దానికి గ్రామ సచివాలయాల ఉద్యోగాలను అంత ఎఫిషియెంట్గా ఉపయోగించుకున్నప్పుడు పెన్షన్లు ఇంటికి వెళ్ళి ఉపయోగించుకోరా? సినిమా థియేటర్ దాకా పంపించారు కదా జనాన్ని, మానిటర్ చేయండి, పర్యవేక్షణ చేయండి అని. ఎందుకు ఈ పనికి మాలిన పనికి? టికెట్లు ఎక్కువ రేటుకి అమ్ముతున్నారా లేదా, బెనిఫిట్ షో వేశారా లేదా అనే దానికోసం పంపించారు కదా. అట్లాంటప్పుడు మీరు ఈ వృద్ధుల ఇంటికి పంపించి గతంలో అలాగానే పెన్షన్లు ఎందుకు ఇవ్వలేరు? అదేవిధంగా చాలామంది పాయింట్అవుట్ చేశారు, మద్యం దుకాణాల్లో ఉపాధ్యాయులు పెట్టి అమ్మించారు కదా, అంత ఘనత ఉంది కదా మీకు, అది కోవిడ్ టైంలో కూడా. అట్లాంటిది మీరు అంత ఎఫిషియెంట్, అంత కాంపిటెంట్ కదా, మీరు పెన్షన్లు సక్రమంగా సరఫరా చేయలేరా, పంపిణీ చేయలేరా? దానికి ఇంత డ్రామా ఆడాలా? అంటే ఇందులో నుంచి పిండాలని చెప్పి విశ్వ ప్రయత్నం అనమాట. కొంతమందిని పెట్టి హైకోర్టులో కేసు కూడా వేయించారండి. ఈ వాలంటీర్లు తప్పించడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి వాలంటీర్లు మళ్ళీ ఈ కార్యక్రమాల్లో పెట్టాలి అని. కానీ హైకోర్టు వారు నిరాకరించారు ఆ యొక్క ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని స్వీకరించడానికి. అవసరం లేదు, గవర్నమెంట్ వారు దీన్ని పంచగలరు, పంపిణీ చేయగలరు, ఇందులో ఇబ్బంది ఏమీ లేదు, వాలంటీర్లు లేనంత మాత్రాన ఈ పంపిణీ కార్యక్రమం మొత్తం ఆగిపోతుంది అని చెప్పి అనుకోవడానికి లేదు. మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పంపిణీ జరుగుతోంది ఇట్లాంటివి, అక్కడ వాలంటీర్లు కూడా లేరు కాబట్టి, వాలంటీర్లు లేరు కాబట్టి ఇప్పుడు జరగడం లేదు, అందువల్ల వాలంటీర్లు పెట్టాలి మళ్ళీ అనేటువంటి వాదనకి విలువ లేదు అని చెప్పి హైకోర్టు వారు కొట్టేశారనుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వదలటంలా. ఆయన దీని మీద నిన్న కూడా మాట్లాడాడు తన మేమంతా సిద్ధం సభల్లో. అదేంటి, చంద్రబాబు నాయుడు, టీడీపీ వాళ్ళు పెన్షన్లు ఇవ్వకుండా ఆపేశారు, ఆ మెసేజ్ని పంపించి ఎట్లా ఒకట ఓట్లు దండుకోవాలని చెప్పి ప్రయత్నం అన్నమాట. సరే, ఇది ఇంకొక 2 రోజులు అయిపోతుందేమో, ఎందుకంటే నిన్న ఒక 25 lakhs వరకు జనానికి ఇచ్చారండి. మొత్తం 66 lakhs ఉన్నారు ఈ పెన్షన్లు తీసుకునేవాళ్ళు. దాదాపు 25 లక్షల వరకు నిన్న ఇచ్చారు. మిగతా వాళ్ళకు కూడా ఇవాళ రేపట్లో అయిపోతాయి. కాకపోతే జనాన్ని ఇబ్బంది పెట్టి సాధ్యమైనంత పొలిటికల్ మైలేజ్ని లాగాలి అనేది ప్రయత్నం. మళ్ళీ మీకు మే నెల ఫస్ట్ వీక్లో కూడా ఈ డ్రామా ఉంటుంది. కానీ అప్పటికన్నా మరి ఎన్నికల సంఘం వాళ్ళు దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని
ఈసారి కూడా ఇదే రిపీట్ కనుక అయితే సిఎస్ గారి మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి వార్నింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి అనుభవం వచ్చింది కదా ఏప్రిల్లో, మే నెలలో కూడా మళ్ళీ చేస్తే అది ఎన్నికల డేట్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి దాని ప్రభావం ఉంటుంది ఓటర్ల మీద. ఒకవేళ సక్రమంగా పంపిణీ జరగకపోతే దానికి బాధ్యులు చీఫ్ సెక్రటరీ గారే, జవహర్ రెడ్డి గారే, అందులో సందేహం లేదు.